వెంకటగిరి ప్రాంతంలో ప్రతి ఒక్కరు అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారిని కొలవడంలో బంగారుపేట, బొప్పాపురం, శాలికాలిని, మల్లాలపేట చిన్న చిన్న ఊర్లలో అమ్మవారిని జాతర చేస్తూనే ఉంటారు. అలాంటిది ఈ రోజు ఇక్కడ వెంకటగిరిలోని పాలకేంద్రంలో శాలికాలిని అనేది ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ సంవత్సరం నుంచి జాతర మొదలు పెట్టారు. అసలు జాతర ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఈ సంవత్సరం ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? అమ్మా డంగురు డంగురు డంగురుమా. అసలు ఇక్కడ చరిత్ర ఏంది? ఏదైనా ఉందా? ఏడు దాటితే మీరు ఎవరు బయట తిరిగేది లేదు ఒక వాక్యం చెప్పారు మీరు. అంటే ఏంది? అదే అకాల మరణాలు. వాళ్ళ ట్రాక్టర్ వచ్చి ఆ గవర్నమెంట్ ట్రైన్ గుద్దేసింది. ఆ ట్రాక్టర్ గుద్దిన మళ్ళీ చనిపోయాడు. మేము దీనివల్ల అయిపోయింది, ఆ ఊర్లో ఉండకూడదు నిర్ణయించుకున్నాం. కేవలం మన వెంకటగిరి జాతరనే ఆదర్శంగా తీసుకొని అదే సాంప్రదాయాలనే ఇక్కడ కొనసాగిస్తున్నాము. జాతర మొదలెట్టండ్రా. కన్న కన్న మోగాలి రాగుల్లో ఉన్న గంట గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. నిజంగా ఈ జాతరని మేము జరిపిస్తున్నామో అమ్మవారు జరిపిస్తున్నారా అంటే ముందు అమ్మవారే జరిపిస్తున్నారు. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. మా గ్రామ ప్రజలు ఈ జాతర మేము జరగకూడదు కూడా వెల్కమ్ టు జేపీ న్యూస్. దక్షిణ భారతదేశంలోనే చారిత్రాత్మకమైన పోలేరమ్మ అమ్మవారి జాతర జరుగుతుంది. వెంకటగిరి ప్రాంతంలో ప్రతి ఒక్కరు అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారిని కొలవడంలో బంగారుపేట, బొప్పాపురం, శాలికాలిని, మల్లాలపేట చిన్న చిన్న ఊర్లలో అమ్మవారిని జాతర చేస్తూనే ఉంటారు. అలాంటిది ఈ రోజు ఇక్కడ వెంకటగిరిలోని పాలకేంద్రంలో శాలికాలిని అనేది ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ సంవత్సరం నుంచి జాతర మొదలు పెట్టారు. అసలు జాతర ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఈ సంవత్సరం ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? అసలు ఇక్కడ చరిత్ర ఏంది? ఏదైనా ఉందా అనేది విషయంపై ఇక్కడ కొంతమంది కమిటీ మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అసలు జాతర ఈ సంవత్సరం నుంచే మీరు మొదలు పెట్టుకోవాలని ఎలా అనుకుంటున్నారు? అసలు చరిత్ర ఏంది? ఇక్కడ 35 years వరకు ఇక్కడ బొప్పారం గ్రామంలో పూర్వీకులు గవిరాలు వేసుకున్నారు. అందులో ఒక గవిరాయి మా శాలికాలిని గ్రామంలో ఉండేది. ఒక 7 months బ్యాక్ కొన్ని అన్నర్థాలు జరిగినాయి. అకాల మరణాలు కావచ్చు, ఇంకోటి. కాబట్టి దానికి కారణంగా వాళ్ళు అక్కడ ఏంటంటే మాకు గవిరాలకు పవర్ పోయిందని, శక్తి పోయిందని, ప్లస్ ఇంకో కొన్ని కారణాలు ఏంటంటే ఆగ్నేయం పెరిగిపోయిందని, ఇంకోటి మా ఏరియాలోని గవిరాయిని వాళ్ళు వదిలేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అంటే ఏ విధంగా నిర్ణయించుకున్నారు? దాంట్లో పవర్ పోయిందని వాళ్ళకి ఎలా తెలుసు? మీకు ఎవరు తెలియజేశారు? అది మేము ఎక్కడికి పోలేదు. వాళ్ళే బొప్పాపురం గ్రామస్తులే ప్రశ్నకని ఇంకొక అవేర్లు తీసుకురావడము, పూజారులు తీసుకురావడము చూసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది మాకు తెలుసుకున్నాక మేము మా గ్రామం ప్రజలందరూ మేము కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని వినాయక గుడిలో వాళ్ళని పిలిపించుకొని అడిగినాం, అయ్యా మీరు దీనికి చేయండి అంటే మాకు ఇంత ఖర్చు అయింది. అది ఖర్చు కూడా మేము వెనకాడలేదు. ఈ రాయి వరకు ఖర్చు ఎంత అయిందో చెప్పండి, మేము ఇస్తాము, కానీ ఈ గెవిరాయికి వదులుకోవద్దు,
పూర్వ వైభవం లాగానే గట్టు రావడము, జాతర టైంలో పొలి చల్లడము, అది కార్యక్రమాలు కొనసాగించండి. ఈ రాయికి అయ్యే ఖర్చు మేము ఇస్తామని చెప్పి మా గ్రామస్తులు ఈ సమస్య అనేది మీకు ఇప్పటి నుంచే మొదలైందా? మొదటి నుంచి ఏమన్నా ఇట్లాగా మొదటి నుంచి అయితే ఏమీ లేదండి సమస్య. జస్ట్ ఒక 3 months బ్యాక్ ఏప్రిల్ మంత్ నుంచి స్టార్ట్ అయింది ఇది. అంటే జాతరకి ఇక్కడ ఏమన్నా చరిత్ర ఏమన్నా ఉందా? ఇక్కడ ఏం లేదండి. ఆ రాయి వదిలేసిన వల్ల మేము లాస్ట్ 7 months బ్యాక్ వాళ్ళు ప్రాణ నష్టం జరిగింది, వాళ్ళు భయపడినారు. కానీ మా వాళ్ళు ప్రాణ నష్టం అయితే జరగలేదు. వాళ్ళు ఎంత భయం చూసారో దాంట్లో మేము 80% భయపడినారు. మా పిల్లలు, మా గ్రామస్తులు కూడా 6 దాటితే 7 దాటితే నైట్ 7 దాటితే బయట వీధుల్లో ఎవరు తిరిగే పరిస్థితి లేదు. కానీ మళ్ళీ అలాంటి బాధలు మేము పడకూడదని ముందు జాగ్రత్తగా మేము ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వేద పండితులు స్కూల్లో చదివిన అవేర్నెస్ తీసుకొచ్చి మా గ్రామాన్ని చూపించి ఆయనకు వివరించి చెప్పినాము. సరే అని ఆయన నిర్ణయించిన ప్లేస్లోనే మేము గవిట్రాలు, బుడ్రాయి స్థాపించుకొని 41 రోజులు మండలం పూర్తి చేసుకొని రేపు 5-6 తారీఖుల్లో జాతర చేసుకొని ఈ 7 దాటితే మీరు ఎవరు బయట తిరిగేది లేదు అని ఒక వాక్యం చెప్పారు మీరు. అంటే ఏంది? అదే అకాల మరణాలు, ఎక్కువ అకాల మరణాలు జరిగినాయి. అది మా గ్రామంలో అయితే జరగలేదు, వేరే పక్క గ్రామంలో జరిగినాయి. వాటిని ఈ గ్రామంకి ఆ గ్రామంకి పెద్ద డిస్టెన్స్ లేదు, ఒక వీధే. ఈద్ అవతల వాళ్ళు ఉన్నారు, ఈద్ యువతల మేము, మా ఇద్దరి మధ్య ఒక రోడ్డే అర్థం. కానీ ఏమైనా ఎంత దగ్గర ఉన్నా కానీ వాళ్ళు ఆ పక్క జరిగిందంటే ఆ ఊరు కొంచెం ఆ ఏరియా కొంతవరకు స్ప్రెడ్ అవుతుంది కదా, ఆ భయం అనేది మేము కూడా చూసాం. దీని మీద ఏమన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా మీకేమన్నా సహకరించడం కానీ ఇంకేదన్నా సపోర్ట్ చేశారా ఎవరైనా? ఎవరు చేయలేదు. అసలు జరిగిన కారణం ఏంటంటే వాళ్ళ గెమ్మిట్ రాయి మా ఏరియాలో ఉంది, వాళ్ళ నిమ్మ తోట కూడా ఆ ఏరియా ఉన్నాయి. వాళ్ళ ట్రాక్టర్ వచ్చి ఆ గెమ్మిట్ రాయిని గుద్దేసింది. అది ఇరిగిపోయింది. ఆ తర్వాత అదే కదిలిపోయింది. కదిలిన తర్వాత వాళ్ళకి ఏదో ఇబ్బంది అయింది. ఇబ్బంది తర్వాత మళ్ళీ వాళ్ళే పూజలు చేశారు. పూజలు చేసి పక్క మా వాళ్ళు రోజు పూజ చేసేవాళ్ళు. ఆ తర్వాత వచ్చి ఆ ట్రాక్టర్ గుద్దిన మళ్ళీ చనిపోయాడు. ఊళ్ళో ఏదో సంవత్సరం ఎవడో తయారు చచ్చిపోయాడు, ఇంకోటి అయిపోయింది. దీనివల్ల అయిపోయింది అని చెప్పి ఆ ఊర్లో ఉండకూడదు నిర్ణయించుకున్నారు. అంటేనా ఈ అనర్థాల కారణంగా జరుగుతా ఉండే వాటి మీద మీ ఏరియాలో ఉండే జనాల మీద ఏమైనా ప్రభావితం ఏమన్నా చూపించిందా? అస్సలు ఏమి లేదు. మా ఏరియాలో ఏమీ లేదు. వాళ్ళు భయపడితే మమ్మల్ని బయట పెడతా ఉన్నారు. కానీ ఒకసారి వాళ్ళు వచ్చారు మా ఊరికి, వినాయకుడి గుడిలో అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే ఈ స్థలం దేవుడి స్థలమేనా? రోడ్డు దేవుడి స్థలం కాదు, రోడ్డు. సరే అక్కడ అనుకున్న ఆడొకడుంది గుడి, అది ఒక అతనే గడుచుకున్నాడు. ఆడెందుకు లేదు, ఇది నడీదిగా ఉంటుందని చెప్పి గ్రామం నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత అందరూ తెలిపాం. ఏది మొత్తం అందరికి ఇవ్వడం ఏంటంటే ఎమ్మెల్యే గారి అందరికీ తెలిపండి పలానా జాతర చేస్తామని చెప్పి మొత్తం అందరూ తెలిపేసి ఇంకా నిర్ణయించుకుని గట్టిగా గొచ్చునేస్తాం. కానీ మాకు నిమజ్జనానికి ఒక స్థలం కావాల్సింటే వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇప్పుడు గత 20 రోజుల నుంచి బొబ్బలో గత 20 రోజులు అడుగుతున్నాము. రేపు చూపిస్తాం, ఎల్లుండి చూపిస్తాం, నిన్న కూడా మధ్యస్థమే. నాయన మేము అదే పెట్టుకున్నాము, మాకు అదే ఛాలెంజ్ నిర్ణయించుకునేసాం. ఇప్పుడు ఈ జాతర చేసేందుకు మీరు ఇక్కడ నిమజ్జనానికి ఒకవేళ వాళ్ళు అడ్డుకుంటే మీరు ఏ విధమైన ఆలోచనలో ఉండారు? ఈ కార్యక్రమం మొదలైంది కూడా పూర్తిగా పోలేరమ్మ మీద నమ్మకంతో, గ్రామస్తులటువంటి ఐకమత్యంతోనే ఈ కార్యక్రమం కూడా మొదలైంది. వెంకటగిరిలో మన పోలేరమ్మ చరిత్ర అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అవును, పోలేరమ్మ గురించి, పోలేరమ్మకు భక్తులు కాని వాళ్ళు ఎవరు ఉండరు. ఏ కష్టం వచ్చినా ఫస్ట్ చెప్పుకునేది ఆమెకే. అలాంటి తల్లి మీద భారం వేసే అందరం కూడా ఐకమత్యంతో గమిట్రాలు వేసుకోవటం అయితేనేమి, 40 రోజులు మండల దీక్ష అయితేనేమి, ఈ రోజు జాతరకి ఇంత అంగరంగ వైభవంగా జరిపించడంలో అయితేనేమి అందరూ గ్రామస్తుల సమైక్యత ఉంది. కళా డబ్బులు అయితేనేమి వాళ్ళ స్తోమత తగినట్లు మనం చేసుకోవాలి. జాతర అమ్మవారు మన గ్రామంలో ఉండాలి. పక్క ఊరోళ్ళు ఒక రాయి వదిలేస్తే మనం గమ్ము ఉండకూడదు. మన ఊర్లో రాళ్ళు వేసుకొని మనం జాతర చేయాలి అనే సంకల్పంతో, ఆ తల్లి సంకల్పంతో అందరూ ముందుకొచ్చి సమైక్యతతోనే ఈ రోజు ఇంత కార్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చడం జరుగుతుంది. ఆ తల్లి మీద భారం వేసి అవతల వాళ్ళు ఎటువంటి అడ్డంకులు చెలరేగినా, ఎలాంటి వచ్చినా ఆమె మీద భారంతోనే ఆ తల్లి ఉంది, మనకు నడిపిస్తుంది, పూర్తి బాధ్యతతో ఆమె మీద వేసే మనం ముందుకు పోవడం జరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ ఎటువంటి హింస గాని ఇంకొకరిని మాట్లాడడం గాని ఏమి ఉండదు. ఆ 1000 కళ్ళతో ఈ గ్రామాన్ని కాపాడుతుంది. ఆ 1000 చేతులతో
ఈ గ్రామాన్ని ఈ గ్రామ ప్రజల్ని పాలిస్తది. ఇదే సంకల్పమే తప్ప ఇంక వేరే లేదు. ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంతోనే మీరు ఈ జాతర చేసి ముగించుకుంటారా, లేదంటే ప్రతి సంవత్సరం జాతర జరిపించాలని నిర్ణయాలతో ఉన్నారా? అది ఒక కమిటీ ఏర్పడింది. కమిటీ ఏర్పరచుకున్నాము. దానికి చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ మెంబర్స్ అని అందరం ఏర్పరచుకొని దాదాపు 36 మంది ఈ కమిటీలో ఉన్నారు. అది అందరం కూర్చొని ఈ జాతర అయిన తర్వాత మళ్ళీ ఇది ఎలా నెరవేర్చుదాము, గుడి కట్టేది ఒకటి ఉంది. ఫస్ట్ చేయాలనుకున్నాం, ఆ తల్లి దయ వల్ల చేస్తున్నాం. తర్వాత ఎన్ని సంవత్సరాలకు అనుకునేది కమిటీ నిర్ణయించుకొని గ్రామస్తులందరి మధ్యలో కూర్చొని మనం మళ్ళా ఎన్ని సంవత్సరాలు చేసుకుందాం, ప్రతి సంవత్సరం చేద్దామా, 3 ఏళ్ళకి చేసుకుందామా, 5 ఏళ్ళకి చేసుకుందామా, 9 ఏళ్ళకి చేసుకుందామా అనేది కమిటీ నిర్ణయించుకొని దాన్ని మళ్ళీ ప్రజల ముందు పెడుతుంది. అంటే మీరు ఈ జాతర జరిపే ముందు కూడా వెంకటగిరి రాజాసుని పోయి కలిసారు. కలిసిన తర్వాత పలానా దాని గురించి ఇలాంటి వివాదాస్పదం అయింది, ఇట్లాగా అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది, మేము సపరేట్ గా ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే వాళ్ళ స్పందన ఏంటి? అంటే మీకు ఏ విధమైన సలహాలు ఇచ్చారు వాళ్ళు మీకు? అంటే పురాతన కాలం నుంచి అమ్మవారిని స్థాపించిన జాతర జరుపుతున్నది వాళ్ళు, వెంకటగిరి వాళ్ళ అనుభవజ్ఞులైన వాళ్ళు మీకు ఎటువంటి సలహాలు ఇచ్చారు? సాంప్రదాయబద్ధంగా చేయమని చెప్పారు. ధన సహాయం కూడా చేశారు. వాళ్ళ పేరు కూడా చెప్పుకోలేదు. కనీసం ఆ పేపర్ మీద కూడా రాయనివ్వలేదు. సాంప్రదాయబద్ధంగా చేయమన్నారు. వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అన్నిటికీ తల్లే చూసుకుంటది. మీరు ధైర్యం సామరస్యంగా అందరితో కలిసి ఈ జాతరని చేయండి, సాంప్రదాయబద్ధంగా చేయండి, మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పారు. కేవలం మన వెంకటగిరి జాతరనే ఆదర్శంగా తీసుకొని అదే సాంప్రదాయాలనే ఇక్కడ కొనసాగిస్తున్నాము. అదే విధంగా ఆదివారం రోజు ఘటము, అక్కడి నుంచి జాతర స్టార్ట్ చేసి బుధవారం రోజు అమ్మవారు నిలుపుదల, బుధవారం రాత్రికి మెరవనగా వచ్చి అమ్మవారి ఇక్కడ స్థాపన జరుగుతుంది. గురువారం సాయంత్రం విరూపణ జరుగుతుంది. అంటే ఇప్పుడు అమ్మవారికి పుట్టి నీళ్ళు అంటూ మిట్టి నీళ్ళు అంటూ 2 ఉంటాయి. అలాంటివి ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకోను. సబ్ స్టేషన్ కూడా ఆ పక్క నుంచి, సబ్ స్టేషన్ కూడా ఈ పక్క నుంచి ఈ గ్రామం ఈ 10 ఈదులే అవతలకి అసలు కనిపేది ఊరు. ఆ పక్క రోడ్డు ఈ పక్క రోడ్డు మధ్యలో ఊరు. ఇక్కడే ఉండారు అందరూ. సాగల వాళ్ళు ఉండారు, ఎట్టోళ్ళు ఉండారు, ఆసాదోళ్ళు మాత్రం బయట ఊరు నుంచి తీసుకొచ్చాము. వాళ్ళు సాంప్రదాయబద్ధంగా జరిపిస్తా ఉన్నారు, ఎంతో అనుభవజ్ఞులు. అదే విధంగా మాకు ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి పూజారిని కూడా మా మిత్రులు చాలా పరిశీలన చేసి ఆ చిరంజీవి అనే ఒక పూజారిని కూడా తీసుకొచ్చారు. చిరంజీవి శర్మ గారు. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? నడింపల్లి నుంచి. ఆయన కూడా చాలా శాస్త్రబద్ధంగా ఎటువంటి ఇజుగుపడకుండా మండల దీక్ష కూడా చాలా నిర్విఘ్నంగా జరిపించారు. అన్ని ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా చాలా ఘనంగా జరిగాయి. నా పేరు కరుణాకర్. నిజంగా ఈ జాతరని మేము జరిపిస్తున్నామో అమ్మవారు జరిపిస్తున్నారా అంటే ముందు అమ్మవారే జరిపిస్తున్నారు, తర్వాతనే మేము జరిపిస్తున్నామని లెక్క వస్తుంది. ఎందుకంటే ఒక చిన్న సమస్య, చిన్న కారణంతో మొదలైంది మా జాతర. బంగారుపేట, బొప్పాపురము, సాలికాలనీ గ్రామాలు అమ్మవారిపేట పంచాయతీలో ఉన్నప్పుడు 4 వైపులా 4 గవిడరాళ్ళు వేసుకుని జాతర అంటూ జరిపించేవాళ్ళు. జాతర జరిపించడానికి చాలా సాంప్రదాయాలు, చాలా విశిష్టతలు, చాలా లైనపులు ఉన్నాయి. జాతర జరిపడానికి ముందు ఒక గుడి అనేది కావాల్సి వచ్చింది. గుడి అనేది నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత గుడిలో రాళ్ల స్థాపన చేసుకోవాల్సి వచ్చింది. రాళ్ల స్థాపన కూడా ఒక లైన్ ప్రకారం చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత జాతర చేసుకోవాల్సి వచ్చింది. దానికి అవసరమైనవన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరిని సంప్రదించి తెలుసుకున్నాము. తర్వాత గుడి నిర్మాణానికి అవసరమైంది నడింపల్లిలో వీరస్వామి బాగా చేస్తారని సెలెక్ట్ చేసుకున్నాము ఆయన ద్వారా. తర్వాత గుడి నిర్మాణం అవసరమైంది. గుడి నిర్మాణము మేము కరెక్ట్ గా మే 1వ తేదీన మొదలు పెట్టాం. మే 1వ తారీఖు రాయిని పెట్టుకుంటాము. ఎన్నో సంవత్సరాలుగా రాజా గారు పెట్టుండేది. దాన్నే మొక్కుతాము. మనం పోలేరమ్మ జాతర అప్పుడు బొమ్మ తయారు చేసి పెట్టుకుంటాము, విరూపం చేస్తాము. అదే సంప్రదాయం ఇక్కడ, మనం వేరే లేదు. అదే సంప్రదాయాన్ని కొనసాగించాం. ఫస్ట్ తాంబూలం కాడి నుంచి కూడా ఇక్కడ ఏమేమి జరగాలో, ఎలా వెంకటగిరిలో జరుగుతుందో చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి అది మనకు తెలుసు. కాబట్టి అదే సాంప్రదాయాన్నే ఫాలో అయ్యాము. అదే కొనసాగుతుంది కూడా. వెంకటగిరిలో కూడా సార్ పోలేరమ్మకి బొడ్డురాయికి రూపం అనేది ఉండదు. కేవలం ఒక రోజు మాత్రమే రూపంతో కనిపిస్తారు. ఆ రూపానికి మనందరం భరించుకొని పూర్తి చేసుకునేటప్పటికే చాలా మంది సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇంత అమ్మవారికి రూపం ఇస్తే విగ్రహం పెడితే నిత్య కళ్యాణం పచ్చతోరణం చేయాల్సి వస్తుంది. అంటే ప్రతిరోజు రక్తధారణ జరగాలి. ఆమెని మనం భరించే శక్తి మా గ్రామం ప్రజలకి లేదు. అందుకని రూపం వద్దని మా అవేరు చిరంజీవి శర్మ గారు చెప్పారు. కాబట్టి మేము బొడ్రాయి యాజ్ ఇట్ ఈజ్ వెంకటగిరిలో ఎట్ట బొడ్రాయి ఉందో అదేవిధంగా బొడ్రాయి పెట్టుకొని ఒక జాతరకు మాత్రమే రూపంలో ఉండే అమ్మవారిని తయారు చేసి మేము నిలుపుకొని జాతర జరుపుకుంటున్నాం. అమ్మవారి జాతర చేసేందుకు ఇక్కడ కమిటీ మెంబర్లుగా ఉండేవాళ్ళు
సాంప్రదాయబద్ధంగా ఒక నిర్ణయాలు చేసుకో ఉంటారు. అలాంటి నిర్ణయాలు ఏమేమి నిర్ణయాలు మీరు ఏం అనుకున్నారు అసలు ఆ సపరేట్ చేసిన ఒక ప్రత్యేకత అనేది ఉంటారు. ప్రత్యేకత అంటే ఫస్ట్ తాళ్ళు స్థాపన తర్వాత 41 రోజు మండలం పూజలు జరిగాయి. మండల పూజల్లో 41 రోజు ఒక మన అయ్యప్ప స్వామి మాల గాని సుబ్రహ్మణ్యం మాల గాని ఏది ధరిస్తే ఎలా ఉంటామో యాజ్ ఇట్ ఈజ్ మేము కంకణాలు కట్టించుకుని ఆ రోజు స్వామివారు తీసేశారు. కొన్ని కారణాల వల్ల కొన్ని మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. ఆ మైనస్లకు మనం కొన్నిటికి వదులుకోలేం కాబట్టి కంకణాలు ఆ రోజు తీసేశారు. కానీ నిష్టగా అదే విధంగా 41 రోజులు ఉంటే ఈ గ్రామానికి మంచి జరుగుతుందని స్వామివారు చెప్పారు. ఆయన సూచనల మేరకే మా గ్రామంలో 75% 41 రోజులు మండల దీక్షలో ఉన్నారు మా గ్రామ ప్రజలందరూ. అంటే గ్రామంలోనే 100% చేయలేము కానీ 75 అండ్ అబౌవ్ దాదాపు 80-85% వరకు 41 రోజులు దీక్షలో ఉన్నవారు. అంటే మాంసాహారం లేకుండాను, బెడ్ మీద పనుకోకుండా, బయట నిద్ర చేయకుండా, ఒకవేళ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే స్టే చేసేట్టుగా మా శర్మ సార్ గారు స్వామి గారు ఎలా చెప్పారో అదే విధంగా చేశాము. ఇంక జాతరకు కలిసి సూచనలు సలహాలు మన రాజా గారు ఆస్థానంలో ఉండే వాళ్ళు జాతర జరిపిస్తారు కదా, వాళ్ళ ద్వారా మన టౌన్ లో ఉన్న వాళ్ళకి తీసుకొని ప్రసాద్ రెడ్డి కాంపాలెం ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన పోయి కలిసాము. అన్ని ఊర్లు తిరిగాము. కుమ్మర వీధి కుమ్మర వాళ్ళని కలుసుకున్నాము. బంగారపేటలో జాతర జరిగింది. వాళ్ళని ప్రతి ఒక్కరిని సంప్రదించాం. ఏ విధమైన చర్యలు ఎటువంటి లోపాలు ఉండకూడదనే శాస్త్రపరంగా మేము ఏం చేసినా శాస్త్రపరంగా ఒక ఇటుకరా ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టాలి మా గ్రామ ప్రజలు ఏకీభవిస్తేనే తీసుకున్నాం. ఏ ఒక్కటి నిర్ణయం కూడా మా గ్రామస్తులు ఒక్కరి నిర్ణయం అయితే ఇంతవరకు జరగకూడదు కూడా. మా గ్రామ ప్రజలు ఈ జాతర మేము 100 డేస్ కరెక్ట్ గా రేపు 6వ తారీఖు 100 డేస్ పూర్తి అవుతుంది మీ అనుకొని ఈ 100 డేస్ లో రాళ్ళ స్థాపన చేసి ప్లస్ జాతర జరపడం ఇంత ఆషామాష విషయం కాదండి. మా గ్రామ ప్రజలు చాలా సహాయం చేశారు. అదే విధంగా బయట టౌన్ లో గానీ బయట
ఆ పక్క ఈ పక్క పట్టుకోండి అక్క పైకి ఎత్తుకో కొద్దిగా పైకి ఎత్తున్నట్టు పట్టుకో ఇప్పుడు దియా జై పోలేరు జై పోలేరు జై పోలేరు జై పోలేరు సురేష జై పోలేరు జై పోలేరు జై పోలేరు జై పోలేరు జై పోలేరు టెంకాయలు కొట్టించేసి ఈ మొత్తం తీపిచ్చేస్తాం. టెంకాయలు ఎప్పుడు కొడతారు?
అమ్మా డంగురు డంగురు డంగురుమా అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా అందుకో జాతర మొదలెట్టరా కన్న కన్న మోగాలి రాగుల్లో ఉన్న గంట గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట
అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా రంగులన్నీ కలిసినట్టే ఉంటాయి ఎప్పుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు ఏ పచ్చ పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను అరణి చిచ్చే పెట్టి పోతాదే తెల్ల తెల్లటి గోడ మీద ఎర్రటి అక్షరాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే మరణం తప్పదిట ప్రతి మంగళారం చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం వెట మొదలయ్యింది రాయిపాల్సిందే ప్రాణం తప్పుకుని పోదామన్నా పోలే వెందో దూరం అమ్మా మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మా మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా అమ్మా దండాలు దండాలు దండాలమ్మా ప్రాణ గండాలు తట్టించి కాపాడమ్మా ఎంతకాలం ఇస్తావురా మంచోదనే ముసుగు అమ్మ తల్లి చూస్తాదిరా నీలో ఉండే రుసుగు